గురుమూర్తి మీర్పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి నరికి ఏమాత్రం మానవాళ్ళు దొరకకుండా 2 రోజులు 3 రోజులు పోలీసు వాళ్ళకి చుక్కలు చూపించిన ఎవరైతే ఆయన ఉన్నాడో గురుమూర్తి, దానికి సంబంధించిన వివరాలు ఆధారాలు ఒక్కొక్కటి దొరుకుతున్నాయి. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని బాలికను దత్తత తీసుకున్న కూతురుని కొడుకుతో కలిసి తల్లి హత్య చేస్తుంది. ఏదో ఒక దాని ఏమంటారు ఓటీటీలో వెబ్ సిరీస్లో. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని తల్లి కొడుకు పథకం వేస్తారు. ఇంట్లో చిన్నపాటి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో యాసిడ్ కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. ఆ వెబ్ సిరీస్లో ఏంటంటే ఇంట్లో వాళ్ళను మాట వినకుండా వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటాడు కొడుకు. దత్తత తీసుకుంటే ఆ దత్తత తీసుకున్న కూతుర్ని కొడుకుతో కలిసి చంపేసి దాన్ని ఎట్లా ఆ డెడ్ బాడీని ఎట్లా రాకుండా చేయాలి, ఎట్లా బయటపడకుండా చేయాలి, పోలీసులకు దొరకకుండా ఎట్లా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తారు వాళ్ళు. ఒక వాటర్ ట్యాంక్లో కొన్ని కెమికల్స్ వేసి కొన్ని స్ప్రేలు ఏదో కొట్టి అందులో వేసి శవాన్ని కరిగించి నీళ్ళలాగా వచ్చేలాగా చేస్తారు. ఆ నీళ్ళు మొత్తం మళ్ళీ డ్రైనేజ్లోకి వదిలేస్తారు. సేమ్ అట్లనే ఈయన ఎవరు మీర్పేట ఆయన కూడా సేమ్ అట్నే చేసినాడు. నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలని భావించాడు. ఎక్సా బ్లేడ్తో తల మొండెం వేరు చేసి ఏం మనిషిరా నాయన, ఇట్లా పెళ్లి చేసుకొని కాపురం చేసి 10 ఏళ్ళు కలిసి ఉండి ఒక దెబ్బ కొడితేనే బాధ అనిపిస్తుంది. అలాంటిది మనిషిని చంపేసి ఆ మనిషి ఎక్సా బ్లేడ్తో కోయడమా? మనిషి అనుకున్నావా, కోడి అనుకున్నావా, మేక అనుకున్నావా? ఇంత మనసు లేని ఎక్సా బ్లేడ్తో తలా మొండం వేరు చేసి శరీరాన్ని 3 ముక్కలుగా కోసి మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్తో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న ముద్దలయ్యేలా చేసినట్లు తెలిసింది. ఎముకలను స్టవ్ పై కాల్చి చిన్న ముక్కలుగా విరగొట్టి దంచి పొడిలా మార్చినట్టు సమాచారం. అంటే నీ మైండ్లో ఎంత ఏమంటారు క్రైమ్ అనేది ఎంత నీ మైండ్లో నిండిపోయింది. ఆ వెబ్ సిరీస్లు చూసి కావచ్చు. నీ మైండ్ సెట్ అంత ఘోరంగా ఎట్లయితే రాక్షసుల లెక్క చిన్న ముక్కలాగా కట్ చేయడము, కొట్టడం అంటేనే ఒక హింసలాగా అంటారు. గృహహింస, అది హింస అని. అట్లాంటిది మనిషిని చంపి కోసి ముక్కలుగా కోసి చిన్న మాంసం ముక్కలు లెక్క కొట్టి అందులోకెళ్ళి బొక్కలు తీసి ఆ బొక్కలు నిరగొట్టి దాన్ని పొడి చేసి నరకంలా చచ్చిపోయిన వాళ్ళు నరకంలో తీసుకుపోయి చేస్తారు చూడు శిక్షలు. యమధర్మరాజు ఆ యమభటులు నూనెలో వేయించడం, సూదులతో కూర్చోడం, అంతకన్నా ఘోరం ఇది. పాపం ఆమె ఎంత తనలాడిందో. కొంత పొడిలా మార్చినట్టు సమాచారం. వీటిని కొంత బాత్రూంలో ఫ్లష్ ద్వారా మిగిలినది బకెట్లో వేసుకొని మీర్పేట పెద్ద చెరువులో పారవేసినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను చెప్పినట్టు తెలిసింది. ఇంట్లోంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రసాయనాలు స్ప్రేలు వాడినట్లు సమాచారం. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించగా వాటిని పరీక్షించి హతురాలు వెంకటమాదేవికి చెందినవేనని నిర్ధారించారు. నువ్వు అన్నోగా ఛాలెంజ్ చేసినావుగా పోలీసులకి, ఏవి ఒక్క ఆధారం చూపించిన పట్టుకొని కేసు పెట్టురి, కోర్టుకు పంపిరని. ఇగో దొరికినాయి. మొదటి రోజే అల్లుడిపై అనుమానం. భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి మరుసటి రోజు అత్తగారింటికి ఫోన్ చేసి ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, దాంతో వెంకటమాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. దాంతో ఆమె తల్లి ఉప్పాల సుబ్బమ్మ వెంటనే మీర్పేటకు వచ్చింది. బంధువుల ఇళ్లలో తన కూతురు గురించి వాకప్ చేసింది. ఎక్కడ ఆమె జాడ తెలియకపోవడంతో అల్లుడితో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆమె తన అల్లుడు గురుమూర్తిపైన అనుమానం వ్యక్తం చేసింది. అతను ఇటీవల తన కూతురుతో సరిగ్గా ఉండడం లేదని చీటికి మాటికి గొడవ పడుతుండగా పెద్దవాళ్ళ సమక్షంలో మందలించామని చెప్పింది. తల్లికి డౌట్ వచ్చింది. ఏమంటే తల్లి తెలుసుకుని పోలీసులకు డైరెక్ట్ చెప్పేసింది. పోలీసులకు ఆమె చెప్పడం వల్లనే గురుమూర్తి మీద డౌట్ వచ్చి మొత్తం జల్లడబట్టి మొత్తం ఇచ్చేసి మనోడు చాలా తెలివిగా డ్రామా ఆడి తప్పించుకుందామని చూసిండు. కానీ పోలీసులు పట్టుకోవాలి, వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తే మామూలుగా ఉండదు. ఎట్లనన్నా చేసి పట్టుకుంటారు.